తెలుగు నేలపై స్వయంభూగా వెలిసిన శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయకుడు సత్య ప్రమాణమే నిలువుగా ధర్మాన్ని కాపాడుతూ నిత్యం పెరిగే మహాగణపతి సర్వమత ఆరాధ్యుడిగా మత సామరస్యాన్ని చాటే విఘ్నేశ్వరుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో ఐరాల మండలంలోని కాణిపాకం అనే గ్రామంలో బహుదా నది ఒడ్డున ఉంది శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక పుణ్యక్షేత్రం. సజీవమూర్తిగా వెలిసిన ఈ స్వామివారికి వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. పూర్వం విహారపురి అనే గ్రామంలో గుడ్డి, మూగ, చెవిటి వంటి అంగవైకల్యం కలిగి ఉన్న ధర్మాత్ములైన ముగ్గురు అన్నదమ్ములు జీవిస్తూ ఉండేవారు. వీరి ప్రధాన వృత్తి వ్యవసాయం. ఒక దశలో ఆ గ్రామం కటిక కరువుతో అల్లాడిపోతుంది. ప్రజలకు కనీసం దాహం తీర్చుకోవడానికి గుక్కడి నీళ్లు కూడా దొరకని దుస్థితి. అలాంటి పరిస్థితుల్లో కరువును జయించాలనే సంకల్పంతో ఆ ముగ్గురు అన్నదమ్ములు వారి పొలంలో ఉన్న బావిని మరింత లోతు త్రవ్వటం మొదలు పెడతారు. ఈ క్రమంలో గడ్డపార ఒక నల్ల రాతికి తగిలి ఆ రాతి నుండి రక్తం నీరులో ఉప్పొంగుతుంది. ఆ బావి అంతా నిండిపోయిన రక్తం ధర్మాత్ములైన సోదరులను తాకగానే వారికి గల అవిటితనం పూర్తిగా పోయి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారిపోతారు. ఈ మహిమ గురించి తెలుసుకున్న గ్రామస్తులు బావి లోపల పూర్తిగా పరిశీలించగా గణనాథుని రూపం కనిపిస్తుంది. భక్తి శ్రద్ధలతో పూజించి స్వామివారికి కొబ్బరికాయలు కొడతారు భక్తులు. ఆ కొబ్బరికాయల నీరు ఎకరం పొలం మేర పారిందంట. కాని అంటే భూమి, పాకం అంటే నీరు. అందుకే ఈ గ్రామానికి కాణిపాకం అనే పేరు వచ్చిందని ప్రశస్తి. కాణిపాక వరసిద్ధి వినాయకుడు నిత్యం పెరుగుతాడు. దీనికి నిదర్శనంగా 50 సంవత్సరాల కిందటి వెండి కవచం ఇప్పుడు స్వామివారికి సరిపోవడం లేదు. 2002 సంవత్సరంలో సమర్పించిన వెండి కవచం కూడా ప్రస్తుతం స్వామివారికి ధరింపచేయడం సాధ్యం కావడం లేదు. స్వామివారు పెరుగుతున్నారు అనడానికి ఇది గొప్ప నిదర్శనం. స్వామివారి విగ్రహం కొద్దిగా నీటిలో మునిగి ఉంటుంది. ఎంత త్రవ్వినా స్వామివారి తుది మాత్రం కనుగొనలేకపోయారు. బ్రిటిష్ కాలంలో ఇక్కడ చేసే ప్రమాణాలను న్యాయస్థానంలో కూడా ప్రామాణికంగా తీసుకునేవారంట. ఇక్కడ చేసే ప్రమాణంలో ఎవరైతే అబద్ధం చెబుతారో వారిని స్వామివారే శిక్షిస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే ఇక్కడ స్వామివారి ముందు అబద్ధ ప్రమాణం చెయ్యడానికి ఎవ్వరూ సిద్ధపడరు. ఈ ఆలయ ప్రాంగణంలోనే ఒక బావి ఉంది. దానిలో స్వామివారి వాహనం మూషికం ఉంటుంది. అక్కడ స్వామివారికి మనకు ఇష్టమైన పదార్థం ఏదైనా వదిలేస్తే మనం కోరిన కోరికలను తీర్చేస్తాడు ఈ వరసిద్ధి వినాయకుడు. ఇక్కడే మరకతంబికా సమేత శ్రీ మణికంఠేశ్వర ఆలయం ఉంది. శివుడి ఆజ్ఞ మేరకు బ్రహ్మహత్య పాదక నివృత్తి కోసం దీన్ని 11వ శతాబ్దంలో చోళరాజు కులోత్తుంగ మహారాజు నిర్మించినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. ఈ ఆలయంలో నిత్యం ఒక నాగుపాము తిరుగుతూ ఉంటుందంట. కానీ ఎవ్వరికీ హాని చేయదంట. పగడపై మణి కలిగిన ఎంతో మహిమగల దేవతా సర్పమని భక్తుల నమ్మకం. స్వామివారిని నిత్యం దర్శించడానికి వచ్చే లక్షల భక్తుల్లో ఒక్క హిందువులే కాక అధిక సంఖ్యలో ఇతర మతస్థులు కూడా ఉంటారు. ఇలా ఎన్నో మహిమలతో కోరిన వారి కోరికలను తీర్చుతూ ధర్మరక్షణ చేస్తూ సర్వమత ఆరాధ్యుడిగా శుభం, లాభం, కీర్తిని ప్రసాదించే దైవంగా భక్తుల హృదయాల్లో బాసిల్లుతుంది శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక పుణ్యక్షేత్రం.